నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నే కార్తీక్ కర్వ. వెన్నుపోటు అనగానే వెంటనే గుర్తుకొచ్చేది చంద్రబాబు. కుట్రలు, కుతంత్రాలు, నయవంచన అన్న గుర్తుకొచ్చేది చంద్రబాబు. ఇప్పుడు ఆటవిక పాలన అనగానే దేశ ప్రజలకు చంద్రబాబే గుర్తుకొస్తున్నారు. 2 ఏళ్ల ఆటవిక పాలనతో అరాచకాల్లో ఏపీని నెంబర్ 1గా నిలబెట్టారు. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాల్లో ఏపీని నెంబర్ 1గా నిలబెట్టారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, వేధింపుల్లో ఏపీని నెంబర్ 1గా నిలబెట్టారు. అప్పులు, అవినీతిలోనూ ఏపీని నెంబర్ 1గా నిలబెట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి పెట్టడంలో, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడంలో, అంబేద్కర్ రాజ్యాంగాన్ని వెక్కిరించడంలో ఏపీని నెంబర్ 1గా నిలబెట్టారు. ఇప్పుడు ఖాకీల కర్కశంలో, లాకప్ డెత్తుల్లో ఏపీని నెంబర్ 1గా నిలబెట్టారు. లాకప్ డెత్ చేయడమే కాదు, మృతదేహాన్ని కూడా మాయం చేసేంత కిరాతకంగా ఏపీ ఖాకీలు తయారయ్యారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అంతటి దుర్మార్గాలను కాపాడడానికి పాలకులే కొత్త కుట్రలు పన్నుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సాయి కృష్ణ చనిపోయాడు. కాదు, పోలీసులే హింసించి చంపేశారు. కానీ జూన్ 19వ తేదీ వరకు కనీసం కేసు కూడా పెట్టలేదు. జూన్ 15వ తేదీన సాక్షాత్తు హైకోర్టుకే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇన్ని చేసింది ఎవరో తెలుసా? రౌడీ షీటర్స్ కాదు, క్రిమినల్ గ్యాంగ్స్ కాదు, పోలీసులే. ఈ రాక్షస చర్య బయటపడిన తర్వాతన్నా కాకీలు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారా? లేదని రిమాండ్ రిపోర్టే తేల్చి చెబుతోంది. సాయికృష్ణ హత్య వెనుక సూత్రధారులను కాపాడడానికి కొత్త కుట్రలు మొదలయ్యాయి. కీలక అంశాలు లేకుండానే సిట్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసింది. సాయికృష్ణను హత్య చేసినట్లు సిట్ స్పష్టంగా పేర్కొనలేదు. హత్య సమయం, ప్రదేశం, ఆయుధం లాంటి వాటి ప్రస్తావనే లేదు. చివరకు సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారన్న వివరాలు కూడా మాయం. పాలకుల అండతో సాయికృష్ణ కస్టోడియల్ డెత్లో సూత్రధారులను కాపాడే కుట్రలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కత్తులు కరాళ నృత్యం చేస్తూనే ఉన్నాయి. అధికారికంగానే కుత్తుకలు తెగిపోతున్నాయి. పోలీసుల సాక్షిగా టీడీపీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. హత్యలకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. గిట్టని వారిని మట్టుబెట్టడమే లక్ష్యంగా సాగుతున్నాయి. రాజకీయ రాక్షసి జడలు విప్పి రక్తం పారిస్తోంది. పచ్చముఠా చేస్తోన్న ఈ హింస రచనని 2 ఏళ్లుగా ప్రపంచమంతా చూస్తూనే ఉంది. కానీ ఇప్పుడు చట్టాన్ని కాపాడాల్సిన రక్షక భటులు కూడా రాక్షస భటులను తలపిస్తూ ప్రజలను పీడిస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణ కస్టోడియల్ డెత్, మాలగంగమ్మ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య, అన్నింటి వెనుక ఉన్నది కర్కశ కాకీలే. గాదె సాయికృష్ణని రోజుల పాటు హింసించి చంపడమే కాదు, చివరకు మృతదేహాన్ని కూడా మాయం చేసి పారేశారు. అటు హైకోర్టులోనూ పచ్చి అబద్ధాలు చెప్పారు. చివరికి అడ్డంగా దొరికిపోయిన తర్వాత సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చడానికి, దీని వెనుక సూత్రధారులను రక్షించడానికి కొత్త కుట్రలు మొదలుపెట్టారు. సిట్ కేంద్రంగా ఆ కుట్రలు మొదలైపోయాయని సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టే స్పష్టం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు సాయికృష్ణ హత్యకు గురైనట్టు సూటిగా సిట్ పేర్కొనలేదు. దర్యాప్తులో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందన్నది స్పష్టమవుతోంది. అసలు సాయికృష్ణను ఎప్పుడు హత్య చేశారు? హత్యాయుధం ఏంటి? సమయం ఎప్పుడు? మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లి ఏం చేశారు? మృతదేహం అవశేషాలు గుర్తించారా లేదా? ఇలా ఏ అంశాన్ని ప్రస్తావించలేదు. ప్రత్యక్ష సాక్షులు, కీలకమైన పోలీస్ రిజిస్టర్లు, రికార్డులు, వాటిని పర్యవేక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సాయికృష్ణని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ బాధ్యులు, సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ స్వాధీనం లాంటి వాటి గురించి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనలేదు. అసలు సాయికృష్ణను లాకప్లోనే హత్య చేయడం వెనుక కుట్ర కోణం ఏమిటన్నది పట్టించుకోలేదు. ఈ కేసులో కీలక ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్ బాస్లను కాపాడాలన్నదే ప్రభుత్వ పన్నాగమన్నది రిమాండ్ రిపోర్ట్ చూస్తేనే తెలిసిపోతుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఒక మనిషి మీ పోలీస్ కస్టడీలో చనిపోయి ఆ మనిషిని బూడిద చేసేస్తే ఎందుకు డీజీపీ మాట్లాడరు? ఎందుకు హోంమంత్రి మాట్లాడరు? ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడరు? ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే వీరెవరూ మాట్లాడట్లేదు. దీంట్లో మళ్ళీ కేవలం ఒక సిఐని తీసుకొని వచ్చి అరెస్టు చేసి ఈ తప్పంతా కూడా ఒక సిఐదే అనేటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది కేవలం ఒక సిఐ చేసినటువంటి తప్పు కాదు. సిఐతో పాటు సిఐ మీద ఉన్నటువంటి ఏసీపీ కానీ, కమిషనర్ కానీ, డీజీ కానీ వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
సాయి కృష్ణ లాకప్ మరణం కేసును న్యాయ విచారణలో బలహీనపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అసలు సాయి కృష్ణ హత్యకు గురయ్యారని సూటిగా పేర్కొనలేదు. హత్యకు గురై ఉంటారని మొక్కుబడిగా పేర్కొంటూ ఆయన్ని హతుడు అని పేర్కొంది. సాయి కృష్ణని ఎప్పుడు ఎక్కడ ఎలా హత్య చేశారు అనే కనీస వివరాలను రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనలేదు. అంటే నేర ప్రదేశం, సమయం, నేరం చేసిన విధానం గురించి అసలు ప్రస్తావించనే లేదు. టాస్క్ ఫోర్స్ అధికారులు సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తర్వాత వివరాలన్నీ అగమ్యగోచరమే. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన తర్వాత సాయి కృష్ణ ఏమయ్యారన్నది సిట్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించనే లేదు. సాయి కృష్ణ ప్రాణాలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లారా లేదా, ఆయన మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తరలించారా అనే కీలక అంశాన్ని పేర్కొనాల్సిన కనీస బాధ్యతను కూడా సిట్ అధికారులు విస్మరించారు. అసలు సాయి కృష్ణ లాకప్లో హత్యకు గురయ్యారనే విషయాన్నే రిమాండ్ రిపోర్ట్లో సూటిగా ఎక్కడా ప్రస్తావించలేదు. లాకప్లో హత్యకు గురైనట్టు భావిస్తున్నామని మాత్రమే సిట్ పేర్కొంది. ఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకుండా చేయాలన్న ముందస్తు పన్నాగంతో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం బాధితుడి తల్లితో పాటు ఎస్ఐను మాత్రమే ప్రత్యక్ష సాక్షిగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది. పోలీసులు కొడుతున్న దెబ్బలకు తన కుమారుడు ఆర్తనాదాలు చేయడాన్ని తాను విన్నట్టు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పారని ప్రస్తావించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుదారు కాబట్టి ఆమె సాక్ష్యం న్యాయస్థానంలో చెల్లదు. ఆ ఎస్ఐ కూడా తాను మే 6, 8 తేదీల మధ్య సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. న్యాయ విచారణ సమయంలో ఆయన మాట మార్చే అవకాశాలు ఉన్నాయి. మరి అన్ని రోజుల పాటు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన అంతమంది ఇతర అధికారులు, పోలీసులను ప్రత్యక్ష సాక్షులుగా ఎందుకు పేర్కొనలేదన్నది కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహం పోలీస్ స్టేషన్ నుంచి మాయమైంది. ఆ పని కేవలం ఒక్క మనిషి చేయడం అసాధ్యం. మరి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు అనేది సిట్ పట్టించుకోలేదు. సరైన సాక్ష్యాలు లేకుండా సిట్ తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈ కేసు నుంచి ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణ మృతిలో సిఐ నాగరాజుతో పాటు మరికొంతమంది పాత్ర ఉందని మొదటి నుండి సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని మార్కాపురం నుండి తీసుకొచ్చిన దగ్గర నుండి లాకప్ డెత్ జరిగే వరకు అనేక మంది కానిస్టేబుల్స్ చిత్రహింసలకు గురి చేశారని చెప్తూనే ఉన్నారు. దాదాపు 7 నుండి 8 మంది తమ కుమారుణ్ణి చంపడంలో సహకరించారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్స్ అశోక్, బాబురావు, సుబ్రహ్మణ్యం, నాని, సిఐ నాగరాజు కార్ డ్రైవర్ మరికొంతమంది తమ కుమారుణ్ణి చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ సిబ్బంది తీసుకొచ్చి నాగరాజుకు అప్పగించారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో సిట్ తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాత్రపై కనీస ప్రస్తావన లేదు. తీసుకుని వచ్చారు, అప్పగించారు అనే రాసుకొచ్చారు. ఈ కేసులో కానిస్టేబుల్స్ ని సిట్ ఇప్పటి వరకు విచారించలేదు. సిట్ కంటే ముందు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు విజయవాడ దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీగా ఉన్న దైవప్రసాద్ తో విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్స్ ని విచారించిన ఏసీపీ వాళ్ల నుండి సరైన సమాధానాలు రాబట్టలేదనే వార్తలు వినిపించాయి. కేసులో సంబంధం ఉన్న కానిస్టేబుల్స్ ని ఊరు వదిలి వెళ్లిపోవాలని పై స్థాయి నుండి సూచన రావడంతో మెడికల్ లీవ్ లో కొందరు, సమాచారం ఇవ్వకుండా మరికొంతమంది ఊరు వదిలి వెళ్లిపోయారు. సిట్ రిమాండ్ రిపోర్ట్ చూశాక తమకు న్యాయం జరగదని భావిస్తున్న సాయికృష్ణ కుటుంబ సభ్యులు జ్యుడిషియల్ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించకపోవడంతో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వెనక ఉన్న సూత్రధారులను తప్పించే కుట్రలు మొదలయ్యాయని స్పష్టమవుతోంది. దీంతో సాయికృష్ణ హత్యకి కారణాలు తెలియాలన్నా, అసలు సూత్రధారులకు శిక్ష పడాలన్నా సిబిఐ విచారణ జరిపించాలన్న డిమాండ్ ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. పోలీసులు వేధించారు, చిత్రహింసలు పెట్టారు, చివరకు చావుకు కారణమయ్యారు. నేను చెబుతోంది కృష్ణలంక సిఐ నాగరాజు గురించే. కానీ బాధితుడు ఇక్కడ సాయికృష్ణ కాదు, క్రాంతికుమార్. పోలీసుల వేధింపులు భరించలేక చివరక క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి కారణం ఎవరో చెబుతూ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో కూడా తీశాడు. ఇంత దారుణం జరిగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాయికృష్ణ కేసు సంచలనం రేపడంతో క్రాంతికుమార్ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే రాక్షస భటులను తలపిస్తుంటే, లాకప్ డెత్లు, ఆత్మహత్యలకు పోలీసులే కారణమవుతుంటే పాలకులు ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ అరాచకాల్లో బిజీగా ఉన్నారు.
అమరావతిలో అవినీతి వ్రతం చేయడంలో బిజీగా ఉన్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వెలుగులోకి వచ్చిన తర్వాత సిఐ నాగరాజు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు పాలకులే రెడ్ బుక్ అరాచకాలను ప్రోత్సహిస్తుంటే ఇక ఖాకీలు కూడా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మే నెల 21వ తేదీన విజయవాడలోని ఫకీర్గూడెంకు చెందిన పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం కృష్ణలంక సిఐ నాగరాజు అని, అతని వేధింపులు భరించలేక చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు క్రాంతికుమార్ పై గతంలో రౌడీ షీట్ నమోదైంది. దీంతో తరచూ పోలీసులు అతన్ని ఏదో సందర్భంలో పోలీస్ స్టేషన్ కి పిలిపించి కృష్ణలంక సిఐ నాగరాజు చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మే 21న కృష్ణలంక పోలీసులు క్రాంతికుమార్ కోసం ఫకీర్గూడెంలోని అతని ఇంటికి వెళ్లారు. సిఐ స్టేషన్ కు రమ్మంటున్నారంటూ క్రాంతికుమార్ కు చెప్పారు పోలీసులు. స్టేషన్ కి వెళ్తే మళ్లీ తనను చిత్రహింసలు పెడతారనే భయంతో క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట క్రాంతికుమార్ మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం రాలేదు. అంత్యక్రియలు జరిగిన వారం తర్వాత చనిపోయే ముందు క్రాంతికుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడింది. దీంతో తమ కుమారుడి ఆత్మహత్యకు అసలు కారణం సిఐ నాగరాజు అని క్రాంతికుమార్ తండ్రి పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. అయినా పోలీస్ కమిషనర్ ఆ కేసును పట్టించుకోలేరు. అంత ముందు కూడా ఏ టైం పడితే ఆ టైంకి వచ్చేవాళ్ళు. అది పడుకున్నా కానీ నైట్ అయినా ఎప్పుడైనా వచ్చి ఏదో రకాన తీసుకెళ్తా ఉండేవాళ్ళు. ఆయన పడుకున్నా తిన్నా ఏదైనా అసలుకి మనశ్శాంతి అనేది లేకుండా చేసేవాళ్ళు. ఏ టయానికి వస్తే ఆ టయానికి రావాల్సిందే అని చెప్పి పట్టుబట్టి తీసుకొని వెళ్ళేవాడు. అయితే ఒకసారి చెప్పాడు, నాకు బాగా ఏదిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళు బాగా చాలా టార్చర్ పెట్టారు సార్. మా ఆయన చాలా నరకం చూశాడు వాళ్ళ వల్ల. మాకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మాకు మమ్మల్ని చూసిన భర్త లేడు. మాకు న్యాయం చేయాలి సార్. తాడులాగా కట్టేసి అలాడదీసి కొట్టడం, షూ అనేవి బాగా చేపించడం, నువ్వు మాదిగోడురా, మాదిగి పుట్టినోడురా అని చెప్పేసి అసహ్యమైన మాటలు మాట్లాడటం, ఇట్లాంటి ఇబ్బంది పెట్టడం కూడా చేసేవాడంట సార్. అవి కూడా చెప్పేవాడు. చాలా బాధపడేవాడు చెప్పి కూడా. ఏముంది సార్, మీరే న్యాయం చేయాలి. ఆయనకి ఉరిశిక్ష పడాలి. అసలుకి ఇవన్నీ ఆయన తీసేయటం కాదు, ఇవన్నీ కాదు సార్. మా ఆయన ఎంత నరక యాతన పడ్డాడో అంత బాధపడాలి ఆయన కూడా, అలాగే చేయాలి. క్రాంతికుమార్ చావుకు పోలీసుల వేధింపులు, సిఐ నాగరాజు చిత్రహింసలే కారణమని పక్కాగా ఆధారం ఉన్నప్పటికీ పోలీస్ కమిషనర్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్రాంతికుమార్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తే తమ డిపార్ట్మెంట్ అడ్డంగా బుక్ అయిపోతుందనే కారణంగానే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సంకోచిస్తున్నారని తెలుస్తోంది. క్రాంతికుమార్ కుటుంబానికి జరిగిన అన్యాయంపై పౌర హక్కుల సంఘం, న్యాయవాదులు న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. సిఐ నాగరాజుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రాంతికుమార్ చనిపోయిన వీడియో ఆ రోజు చూపించారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఆలోచన చేస్తాను. ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిన ప్రతి చోట గారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం బయటకు వచ్చి ఆ కార్యక్రమాలు చూస్తాను. లేకపోతే ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లా, పరిపాలన పట్టించుకోవట్లా, ప్రజల్ని పట్టించుకోవట్లా, అన్యాయంగా ప్రజానికాన్ని చంపే ప్రయత్నం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఏదైతే క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి, సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. పోలీస్ వ్యవస్థ ఈ యొక్క చనిపోవటం ఏదైతే సాయికృష్ణ కానివ్వండి, లేకపోతే క్రాంతికుమార్ చనిపోయిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మే 6, 9 తేదీల మధ్య సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చూసినట్టు సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. మే 21న క్రాంతికుమార్ సిఐ నాగరాజు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. అంటే క్రాంతికుమార్ ఆత్మహత్యకి కొద్ది రోజుల ముందే సాయి కృష్ణ పోలీసుల చేతిలో హింసకు గురై ప్రాణాలు కోల్పోయారు. సాయి కృష్ణని కొట్టి చంపి ఆ తర్వాత అతని మృతదేహాన్ని మాయం చేసి ఇంత పెద్ద నేరం చేశానన్న భయం, ఆందోళన కూడా లేకుండా మళ్లీ సిఐ నాగరాజు తన వేధింపులను మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తట్టుకోలేక మే 21న క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
చంద్రబాబు ప్రభుత్వంలో కాకీలు ఎంత కర్కశంగా మారిపోయారో చెప్పడానికి, శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే ఎంత రాక్షసంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రజలకిచ్చిన హామీలను తుంగలోకి తొక్కారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలి కొదిలేసి లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేస్తున్నారు. స్కాములు, అవినీతి, మద్యం ఏపీలో ఎటు చూసినా కనిపిస్తోంది. ఇవన్నీ చాలవనట్లు కూటమిలోని కొందరు ప్రజాప్రతినిధులు దుశ్శాసన పర్వాలు కొనసాగిస్తున్నారు. పచ్చమూక అరాచకాలకు అండగా నిలవడమే తమ కర్తవ్యం అన్నట్లుగా కాకీల తీరు మారడంతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. అత్యంత ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ని అకృత్యాలకు నిలయంగా మార్చేస్తున్నారు. వరుస లాకప్ డెత్లతో ఏపీ పేరు చెబితేనే దేశమంతా వణికిపోయేలా చేస్తున్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్యకి కారణం సిఐ నాగరాజే. ఇవి రెండు దారుణాలే కాదు, ఏపీలో కాకీల అరాచకాలకు జిల్లాలో ఎన్నో ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. కర్నూలు జిల్లా బదనేహాల్కి చెందిన మాలగంగమ్మ లాకప్ డెత్ పెద్ద కలకలమే రేపింది. తన కుమారుడు వీరేంద్ర అదృశ్యం కావడంతో గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గంగమ్మ. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ కె సుప్రజ నేతృత్వంలోని 13 మందితో సిట్ ఏర్పాటైంది. వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సిట్ గంగమ్మను, బేగరి దుర్గప్పను కస్టడీలోకి తీసుకుంది. అయితే సిట్ టార్చర్ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందిందన్న విమర్శలు గుప్పుమన్నాయి. ఆమె కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు కర్నూలు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల టార్చర్ కు గురైన దుర్గప్ప తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దుర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో గంగమ్మ లాకప్ డెత్ వ్యవహారం మరుగున పడిపోయే ప్రమాదం ఉందంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆగమన్ రాజ్ అనే యువకుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దుర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలివ్వాలంటూ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. మరోవైపు గంగమ్మ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె కుమార్తె లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. గంగమ్మ మృతి కేసు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ను తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. అలాగే గంగమ్మ పోస్టుమార్టం నివేదికతో సహా అన్ని రికార్డులను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. గంగమ్మ కుమార్తె లక్ష్మికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ, క్రాంతికుమార్, మాల గంగమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరిద్దరు కాదు, పోలీసుల అరాచకాలకు బలైపోతున్న వాళ్ల సంఖ్య భారీగానే ఉంది. దీనికి కారణం పాలకులే రెడ్ బుక్ అరాచకాలకు అండగా నిలవడం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ 2 ఏళ్లలో 710 హత్యలు జరిగాయి. అందులో 24 రాజకీయ హత్యలు. చంద్రబాబు వైఫల్యాల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేస్తూ, రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ కూటమి పాలనలో యథేచ్ఛగా పోలీస్ రాజ్యం నడుస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. ఈ అరాచకాలన్నీ పోలీసుల కేంద్రంగానే సాగుతున్నాయి. దీంతో పాలకులు చెప్పినవి చేస్తే చాలు, ఇక మనం ఎలా చెలరేగిపోయినా అడిగేవాళ్లు, ఆపేవాళ్లు లేరన్న భావన కాకీల్లో పెరిగిపోయిందని, దాని ఫలితమే ఈ లాకప్ డెత్లని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన పచ్చముఠ చివరకు రక్షక భటుల్లోనూ చట్టం మీద గౌరవం, విధుల మీద బాధ్యత లేకుండా చేసిందని సామాన్య ప్రజలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.